చెప్తున్నాం. నాకు కూడా తెలియదు ఏం మాట్లాడతాను. ఎప్పుడు స్పీచ్ మాట్లాడదామని వస్తాను, ఇటు స్టార్ట్ చేస్తా, అది ఇటు వెళ్తుంది, ఇటు నుంచి ఇటు పక్కింట్లోకి ఎదురింట్లోకి అలా ఎటు పోతూ ఉంటుంది. బట్ అడ్జస్ట్ అవ్వండి. ఏది లైవ్ లేదు కాబట్టి కొంచెం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులకి, ఇక్కడ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సక్సెస్ మీట్ పెట్టుకునేదాకా తీసుకొచ్చారంటే ఖచ్చితంగా మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో జనాలు థియేటర్కి రావడమే చాలా కష్టంగా ఉన్న టైంలో మేము ధైర్యం చేసి థియేటర్కి వచ్చాం. మమ్మల్ని జనాలు ఆదరించారు. చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుందని చెప్తున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సారీ సార్, నాకు ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కుదరలేదు. నేను చాలా ట్రై చేశా, ఇరుముడి షూట్ ఉండడం వల్ల రావడానికి అవ్వలేదు. అండ్ నాకు ఈ సినిమాలో ఫస్ట్ నన్ను రిఫర్ చేసినందుకు డైరెక్టర్ గారి కంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. నన్ను నమ్మి క్యారెక్టర్ కసిరెడ్డి గారు చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను ఇక్కడ దాకా మీతో పాటు తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పవన్ కళ్యాణ్ ఉందా బాబు, డే 1 నుంచి కూడా అన్న జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఏంటో తెలీదు అంటే ఒక భయం ఉంటుంది కదండి. బేసిక్గా ఇప్పుడు బయట ప్రొడ్యూసర్ అయితే వేరు, వాళ్ళ ఫాదరే ప్రొడ్యూసర్ చేసేటప్పుడు అన్న నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో, తిడతారేమో అన్న, వీళ్ళకి ఏముంది బలిసి హీరో అయ్యాడు అని ఇలాంటివన్నీ అంటారేమో అన్న అని డే 1 నుంచి పాపం భయపడతాను అన్నాడు. నేను ఒకటే చెప్పివ్వండి, ఏముండదు, నీకు ఏమనిపిస్తుందో అది చెయ్యి, మంచిగా జనాలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఏం మనం తప్పు చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న కళను మనం జనాలకు చూపిస్తున్నాం. నువ్వు మంచిగా గట్టిగా కష్టపడు, వీడు ఫస్ట్ సినిమా చేశాడు రా అని ఎక్కడ అనిపించకుండా చేయన్న. ఆ రోజు ఏదైతే చెప్పాను ఈరోజు అది చేశాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మనం మళ్ళీ మళ్ళీ చేయాలి, ఖచ్చితంగా చేస్తాం. నువ్వు సక్సెస్ అయ్యావు, ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ సినిమాకి కూడా. అండ్ రాయాన్స అమ్మాయి ఏంటి వెళ్ళినప్పుడు మరీ చిన్నపిల్ల ఉంది, ఏం పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు, ఎలా చేస్తుందో ఏంటో అనుకున్నాను. బట్ నేను చూశాను, పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది. సప్తగిరానికి నాకు గంట పట్టింది. అంటే అమ్మాయి పర్ఫార్మెన్స్ పాపం చాలా జెన్యున్గా చేస్తుంది. సప్తగిరన్న నేను ఉన్న మూడు వేరు, ఒకరినొకరు చూసుకుని అందులో చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే అసలు మేము అంటే ఎక్స్ప్రెషన్ ఎలాగ ఉంటుందో అక్కడ చాలా ఫన్నీగా. అండ్ మిగిలిన సీన్స్ అన్నీ కూడా తను చేసేటప్పుడు ఎక్కడ చిన్నగా యాక్ట్ చేస్తుంది అంటే మెచ్యూరిటీ లేదన్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ రాలేదు. డైరెక్టర్ అనేవాడు, సార్ అమ్మాయి బాగా చేస్తుందని. ఓకే సార్, బాగా చేస్తుంది, నేనేం కాదన్నానా, చూస్తాం కదా వచ్చాక అన్నప్పుడు. బట్ రియల్లీ సర్ప్రైజ్ అయ్యాను, చాలా బాగా చేసావమ్మా. అండ్ ఆశిని వాళ్ళ హస్బెండ్ కంటే పక్క హస్బెండ్ తోటి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. డే 1 తనకి నాకు పరిచయం ఎలా అంటే, కసిరెడ్డి గారు కైసే అన్నది, తోడ ప్యాస్ డాలో. మనకి హిందీ రాదు, నాకు తెలుగు వచ్చండి అన్నది. మరి ఇంకెందుకమ్మా హిందీలో మాట్లాడతావు, అంత చక్కగా తెలుగు వచ్చినప్పుడని పరిచయం అలా స్టార్ట్ అయింది. బట్ ఒక మంచి ఫ్రెండ్స్ లాగా చాలా ఎంటర్టైన్మెంట్ వేలో సినిమాలు ఎలా చూసారో అలాగే చాలా హ్యాపీగా జరిగింది మా జర్నీ అంతా కూడా. ఇంకా విషిక మా వైఫ్ క్యారెక్టర్ చేసింది. నాకు కసిరెడ్డి డైరెక్టర్ చెప్పడం, కసిరెడ్డి గారు మీ పేరండి కొడుతుందండి మిమ్మల్ని అంటే ఆయన ఎంజాయ్ చేసేవాడు. మరి ఇంట్లో కాడ కొట్టలేదు కదా, ఆయన నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసేవారు. అలాగే పాపం తను కొట్టేమో అంటే కొన్ని సీక్వెన్స్లు ఉంటాయి కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేవన్నీ కూడా పాపం తను భయపడి అంటే కొంచెం మనం ఏదో తనకంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే అది కదరా, ఒరే ఉమెన్ హ్యాండ్లింగ్ కాదు మ్యాన్ హ్యాండ్లింగే, అమ్మాయి మ్యాన్నే కదా కొడుతుంది, కరెక్ట్గా చెప్పానా. ఇలాంటి డౌట్లు అడిగి నాకే వచ్చింది అంతంత మాత్రం ఇంగ్లీష్, ఈ డౌట్లు అడిగితే ఉన్నది కూడా మర్చిపోతాను నేను. యానిమల్ హ్యాండ్లింగ్ కరెక్ట్గా చెప్పాలంటే, పర్లేదండి నేను కుక్కను పెంచుకుంటున్నాను, మీకు అస్సలు ఇబ్బంది ఉండదు, బయటకు కూడా తెలియకుండా కొడతాను అని. బట్ పాపం తను ఆ సీక్వెన్స్లు చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా వచ్చి, కసిరెడ్డి గారు నేను ఇలా కొడతాను, మీకు ఓకే కదా, ఓకే అంటే లేకపోతే లేదండి, లేదమ్మా అంటే. బట్ మనం కొంచెం
డేర్ చేసి అలా ముందుకెళ్తే ఒకటి పడిపోయేది. అది వేరే విషయం అనుకో. అంటే బేసిక్ ఇచ్చిన మార్కులో మనం ఉండం కదా! ప్రోలో ఎలా వస్తాం? ఎలా వచ్చా? చెప్పు అంట్లోకి సడెన్‌గా పడిపోద్ది. ఆహా! ఆహా! చెప్పు చెప్పు. ఆ టైప్‌లో ఉండేది. బట్ చాలా ఎంజాయ్ చేశా. అంటే మేము చేసేటప్పుడు కూడా అనుకునేవాళ్ళం. ఇప్పుడు కోవే సరళ గారు, బ్రహ్మానందం గారు ఆ కైండ్ ఆఫ్‌లో మనదెళ్తదండి, మనదెళ్తదండి. ఈరోజు చాలామంది నాకు తెలిసినోళ్ళందరూ ఫోన్ చేసి, "అన్న ఈ క్షేమంగా వెళ్లి రాబంగా 2లో కోవే సరళ గారిలాగా, బ్రహ్మానందం గారిలాగా గట్టిగా తిన్నాం అన్న దెబ్బలంటుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్." హ్మ్. గోడ పగిలిపోయేంత. అది చెప్పుకోకూడదులేండి. అండ్ మా డైరెక్టర్ గారు, నాకు వీరు గారు 2022 నుంచి తెలుసు. వేరే వాళ్ళ ద్వారా నాకు పరిచయం అయినప్పుడు ఈ కథ చెప్పారు. "సార్ ఇలా చూస్తున్నానండి. ఫస్ట్ మేము మీకే చెప్తున్నాను ఈ కథ. ఈలోపు నేను ప్రొడ్యూసర్‌ని వెతుక్కొని మంచిగా నాకు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలండి" అన్నారు. బట్ అది చెప్పేసి చాలామంది వెళ్ళిపోతారు. బట్ గుర్తుపెట్టుకుని క్యారెక్టర్ ఇవ్వడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు పురుషాహ సక్సెస్ మీట్‌లో ఒక పురుషుడిగా తలెత్తుకుంటే స్టేజ్‌లో నిలబెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మా సతీష్ గారు, డీఓపీ గారు. ఆయన ఎప్పుడు గూడా నేను ఫస్ట్ నుంచి నాకు పరిచయం అయిన దగ్గర నుంచి ఒకటే ఆయన. నేను చాలా తక్కువ మందిని చూసాను సార్ అలాగా. సతీష్ గారు ఏంటంటే అవతల ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదు. ఇతల హీరో అనుకున్న డైరెక్టర్ అనుకున్నది ఏదైతే ఉందో అది ప్రొడ్యూసర్ గారికి అర్థమయ్యేలా చెప్పి, ఇది సార్ ఇది, ఇది అని ఆయన చెప్పి బడ్జెట్ తగ్గించి ఆ సీక్వెన్స్‌లు చేయడానికి చాలా తక్కువ టైంలో ఎలా చేయొచ్చనేది చేయడంలో నేను చాలా తక్కువ మందిని చూసాను సార్. అందులో మీరొకరు. ఆహ్, ఇరగ్గొట్టారు సార్ నిజంగా. ఎందుకంటే ప్రొడ్యూసర్ సేవ్ అవ్వాలి, డైరెక్టర్ సేవ్ అవ్వాలనుకుంటే డీఓపీలు చాలామందుంటారు. అలా నేను వినటమే తప్ప దగ్గర నుంచి చూడలేదు. అలా మిమ్మల్ని చూసాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా రవి గారు డాడీ అని పిలుస్తాను. ఆర్ట్ డైరెక్టర్ గారు. ఆయన ఎప్పుడు గూడా సెట్‌కొచ్చారంటే నేను ఎందుకు డాడీ అని పిలుస్తానంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటది. ఆయన నవ్వుతూనే ఉంటారు ఎవరిని చూసినా. హాయ్ అండి. బాగున్నారా? హాయ్. అని అలా తక్కువ మంది ఉంటారు. నాకు అదే చెప్తారు అందరూ. నాకు చెప్పేది నేను ఎవరికైనా చెప్పడానికి ఉంటదా అని అనుకునేవాడిని. బట్ ఈరోజు చెప్తున్నానంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అలా పాజిటివ్‌గా చాలా తక్కువ మంది ఉంటారండి. మీరు మాత్రం అలాగుండండి ఎప్పుడు. అండ్ మా సతీష్ అన్న పిఆర్ఓ గారు. ఆయన పాపం ఎప్పుడు కూడా అన్న ఏం చేద్దాం, ఏం చేద్దాం అని మీకే తెలుస్తదన్న. నాకేం తెలుస్తది. పిఆర్ఓ కదా అంటే, లేదు లేదన్న మా ఐడియాస్ అంటే సినిమాలు చేసి ఉంటాయి. మీ సైడ్ నుంచి కొత్తవి వస్తే మేమేమన్నా చేయడానికి ఉంటదని దాన్ని ఇంప్లిమెంట్ చేసి మేము ఆడియన్స్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళొచ్చని ఉంటది కదన్నా అని మాతో పాటు ఉండి, దగ్గరుండి ఈ సినిమా ఈరోజు ఆడియన్స్ దాకా వెళ్ళిందంటే మీరండి. అండ్ మీడియాకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రొడక్షన్ వాళ్ళకి అండ్ మా ఏడీస్‌కి అందరికీ గూడా. తొందరలోనే డైరెక్టర్లు అవ్వండి ఏడీస్. మళ్ళీ నన్ను పెట్టుకోండి మంచిగా సినిమా చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ కంటే తక్కువే మాట్లాడదామని వచ్చాను. సో, మాట్లాడాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ.